డిప్యూటీ సీఎం పవన్ మంత్రి నారా లోకేష్ ని క్రికెటర్ హనుమ విహారీ కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకి జరిగిన అవమానాలు, అన్యాయాన్ని పవన్ లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. హనుమ విహారీకి అండగా ఉంటామని పవన్ లోకేష్ భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగా అవమానకర రీతిలో ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్సీని హనుమ విహారీ వదులుకున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రవర్తించిన తీరుతో విసిగిపోయిన హనుమ విహారీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. రైట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అలాగే మంత్రి నారా లోకేష్ ని క్రికెటర్ హనుమ విహారీ కలిసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఈ హనుమ విహారీ ఈ రోజు లోకేష్ ని అదే విధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. అంటే ఈ హనుమ విహారీ ఏదైతే ఇండియన్ జట్టుకి ఆయన సేవలను కూడా స్టార్ క్రికెట్ గా కూడా సేవలు అందించాడు. ఆ తర్వాత ఏపీకి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ టీం కి ఆయన కెప్టెన్ గా కూడా వ్యవహరించారు. అయితే ఆయన కెప్టెన్ గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో రాజకీయ ప్రెజర్ కారణంగా కూడా అతను తప్పుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ప్రధానంగా కూడా ఆ సమయంలో శరత్చంద్రారెడ్డి, ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి శరత్చంద్రారెడ్డి ఆ టైంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే 17వ ఆటగాడిగా కూడా ఒక ప్రముఖ నాయకుడు, వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక ప్రముఖ నాయకుడికి కుమారుడు అయినటువంటి ఈ పృథ్వీరాజ్ ని జట్టులోకి తీసుకున్నారు. అతన్ని 11 లో ఆడించేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో హనుమ విహారీ అడ్డుకున్నాడు. హనుమ విహారీ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళ చేతనే ఆట ఆడించాలి కానీ ఎవరు పడితే వాళ్ళని ఆడించకూడదు అనేటువంటి దానిలో ఆయన స్టాండ్ బై గా పెట్టిన నేపథ్యంలో హనుమ విహారీని టార్గెట్ చేశారు. ప్రధానంగా కూడా హనుమ విహారీకి అవమానించారు. ఈ నేపథ్యంలో అతనైతే మాత్రం క్రికెట్ మీద మితిమీరిన జోక్యం, రాజకీయ జోక్యం క్రికెట్ టీమ్ లో ఉండటంతో అతను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ టీం కి ఆయన క్యాప్టెన్సీ నుంచి కూడా రిజైన్ చేశాడు. ఆంధ్ర క్రికెట్ టీం నుంచి రిజైన్ చేశాడు. ఆ తర్వాత ఇక వేరే రాష్ట్రాల్లో ఉన్న జట్టుల్లో ఆడాలన్నా కూడా నో సర్టిఫికెట్ అనేది తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అది కూడా ఇవ్వకుండా కూడా అనేక విధాలుగా కూడా వేధింపులు, కాకపోతే ఎప్పుడైతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన రిజైన్ చేశాడో ఆ సందర్భంలో అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ బాసటగా నిలిచారు. తప్పనిసరిగా కూడా ఈ రాజకీయ జోక్యాలు చేయడం తగదు, ప్రతిభ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలి. అసలు మినిమం కామన్ ప్రోగ్రామ్ ఏంటంటే రాజకీయ జోక్యం అనేది ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో కూడా రాజకీయ జోక్యం ఉండటం వల్లనే అతను వెళ్ళిపోయాడు. అతను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన విధంగా కూడా గౌరవిస్తామని చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ రోజు ఆయన ఐటీ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ కలవడం జరిగింది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. నారా లోకేష్ మాత్రం ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది, తమ పూర్తి స్థాయిలో కూడా ఆయనకి న్యాయం చేస్తామని చెప్పారు. ఆంధ్ర జట్టులోకి వచ్చేందుకు రెడీగా ఉంటే మాత్రం మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని తీసుకునేందుకు కూడా అని ఆయన చెప్పినటువంటి సందర్భం. ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా కలవడం కలిసింది. ఆయన కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఈ ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి జట్టు ఏదైతే ఉందో దానికి రావాల్సిందిగా ఆయన కోరినట్టుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విహారీ అయితే మాత్రం హనుమ విహారీ అయితే మాత్రం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో తనకి జరిగినటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో ఆ అవమానాలన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగానే తాను ఆంధ్ర జట్టులో వస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్, కృష్ణ.